హాయ్ అండి. ఎంతో రుచికరమైన అటుకులతో హల్వానైతే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. అలాగే ఇంట్లో ఉన్న వాటితోనే ఇలాగ అప్పటికప్పుడు పిల్లలకి స్నాక్స్ అయితే చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు. టేస్ట్ కూడా బాగుంది. ఇప్పుడైతే మీకైతే ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఈ వీడియో చూసేటప్పుడైతే మీరైతే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ వచ్చేసి వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్. నా ఛానల్ అయితే ఫాలో చేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే ఒక కప్పుతో అటుకులను అయితే తీసుకుని ఒక ప్యాన్లో అయితే వేసుకుని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకుని అయితే వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కనుక పెట్టుకుంటే సరిగ్గా యాగవు, అలాగే మాడిపోతాయి. ఇప్పుడైతే ఒక పక్కనైతే పాలు కూడా కాచుకుంటున్నాను. వీటిని అయితే కాచుకొని పక్కనైతే ఉంచుకోవాలి. అలాగే ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇవి ఏ విధంగా ఫ్రై అవ్వాలో మీకు అయితే ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి. ఇలా చేతితో కనుక నలిపినట్లయితే పిండిలాగా అయితే అయిపోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోనైతే వేసుకుని వీటిని పూర్తిగా అయితే చల్లార్చుకోవాలి. బాగా చల్లారిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుని ఇలా పొడి కింద అయితే చేసుకోవాలి. ఇదైతే బాగా మెత్తగా అయితే రాదండి, కొంచెం బరకగా అయితే వస్తుంది. ఇప్పుడు దీనిలోనే కాచుకున్న పాలు ఉన్నాయి కదా, వాటిని అయితే వేసేసుకోవాలి. వేసుకుని పిండిలో అయితే బాగా కలుపుకోవాలి. పిండి అయితే ఈ పాలన్నిటిని అయితే అబ్జర్వ్ అయితే చేసేసుకుంటుంది. ఇలాగ మొత్తం పాలన్నిటిని అయితే దీనిలో అయితే వేసేసుకోవాలి. ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కదా, పాలు వచ్చేసి అయితే 2 కప్పులు పాలు అయితే సరిపోతాయి పిండిలోకి. ఇలా అయితే కలిపేసుకుని పక్కనైతే ఉంచుకోవాలి. ఇప్పుడైతే అదే ప్యాన్లో అయితే బెల్లం వచ్చేసి 3/4 కప్పు అయితే వేస్తున్నాను. ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఫుల్గా కప్పు వేసుకుంటే సరిపోతుంది. దీనిలోనే కప్పున్నర వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని వాటర్ అయితే బెల్లం అంతా కరిగిపోయేలాగైతే మరిగించుకోవాలి. 2 యాలకులను కూడా దంచుకుని అయితే వేసుకున్నాను. ఈ వాటర్ మరిగేటప్పుడు అయితే మనం మిక్స్ చేసుకుని అయితే పక్కన ఉంచుకున్నాం కదా, పాలు అటుకుల మిక్సర్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ఈ బెల్లం వాటర్లో అయితే వేసేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకున్న తర్వాత దీనిలో అయితే కొంచెం ఉండలాగా అయితే వచ్చింది. దీన్ని అయితే మొత్తం కరిగిపోయేలాగా ఇలా గట్టితో స్మాష్ చేసుకుంటూ అయితే దగ్గరికి అయితే ఉడికించుకోవాలి. ఇవైతే ఈజీగానే స్మాష్ అయిపోతాయి గట్టితో. ఇలా అంటే స్మూత్గా చాలా బాగా అయితే వస్తుంది. హల్వా వచ్చేసి టేస్ట్ కూడా చాలా బాగా అయితే వస్తుంది. ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. దీనిలో బెల్లానికి బదులు పంచదార కూడా వేసి అయితే చేసుకోవచ్చు. కాకపోతే హెల్దీ వేలో అయితే ఇలాగ బెల్లం వేసి అయితే చేశాను. పంచదారతో చేసుకునే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇంకా కొంచెం బాగా దగ్గరికి అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుని మిశ్రమాన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ప్లేట్కి అయితే నెయ్యిని అయితే అప్లై చేసి అయితే పక్కనైతే ఉంచుకున్నాను. ఇదిగోండి ప్లేట్లోకి అయితే ఇప్పుడైతే ఈ హల్వా అంతా అయితే వేసేసుకుంటున్నాను. హల్వా అయితే అసలు చాలా స్మూత్గా అయితే వచ్చిందండి. అసలు చిన్నపిల్లలతో సైతం తినగలరు, అంత బాగా అయితే వచ్చింది. స్మూత్నెస్ చాలా టేస్ట్గా కూడా వచ్చింది. ఇదైతే కొంచెం చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత అయితే మీకు అయితే చూపిస్తున్నాను చూడండి. ప్లేట్ నుంచి అయితే సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడైతే ఇది వేరొక ప్లేట్లోనైతే వేసుకొని పిల్లలకి సర్వ్ చేసుకుంటే చాలా ఇష్టంగా అయితే తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు నచ్చినట్లయితే ట్రై చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.